ఇవాళ ఒక మంచి గ్రేట్ సింగర్ అనమాట. ఆయన పాడిన పాటని విని కొన్ని వేల లవర్స్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. ఏదో రోజు నాపైనే ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశనాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా. ఆ సాంగ్ అసలు ఆయనతో ఆ పాట పాడించాలని దేవుడు అట్లా ముద్దర కొట్టేసింది అనమాట. నాగరాజు గారు, అసలు మీరు అంత మంచి హిట్ పాట కొట్టిన తర్వాత అసలు జనాలకి కనుమరుగైపోయారు. ఎడిపోయారు అసలు మీరు? ఒక 2 years బ్యాక్ నేను కొత్తగా సిటీకి వచ్చిన, నాకు వెనక ముందు ఎవరు లేరు, నా పిల్లలకు మాటలు రావు, డెఫ్ అండ్ ఈ పాట విని ఎంతమంది ప్రేమించుకున్నారో. అవును, రీసెంట్గా నా కళ్ళ ముందు జరిగింది. మా పిల్లల కోసం ఇట్లా బాగాలేదని చెప్పిన కదా, సోషల్ మీడియాలో చూసి విజయవాడ నుంచి ఒక అతను ఫోన్ చేసింది. ఓకే, మా మిస్సెస్ పేరు అనిత, మా లవ్ మ్యారేజ్. మీ పాటకున్న గొప్పతనం, మీ పాట లేకపోతే నేను ఇది వరకు సూసైడ్ చేసుకొని చనిపోతున్నా. ప్రాణమానను వీడిపోకుమా. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకునే టైంలో మీకు ఒక విషయం తెలియదు, ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి కూడా తెలియదు, ఇప్పుడు చెప్తాను నేనండి. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు నేను ఆ అమ్మాయితోటి ఆ పాట పట్టుకొని చాలా మంది దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే, అప్పుడు అంతా ఫోక్ నడుస్తాను, ఇట్లాంటి పాటలు అనే అంపిల్లో మంజులా ఇటువంటి నడుస్తున్నాయి. అయితే ఈ పాట పట్టుకొని పోతే అందరూ ఇదేం పాట రా బాబు. రీసెంట్ గా ఏమైనా ఫోక్ సాంగ్స్ మీకు రిలీజ్ అయినాయా? కమలమ్మ నీకు కన్నెవడు కొట్టిండే, కమలమ్మ నీ సయ్యవడు రీసెంట్ గా స్టార్ట్ చేసిన మీకోసం త్వరలో అనిత పార్ట్ 3 కూడా చేస్తున్నాం. ఒక్కసారి అనిత పార్ట్ 2 ఎట్లా ఉంటుంది ఒక్కసారి వినిపిరా? నా ప్రాణమా నేను మరిచిపోనులే, ఊపిరాగినా నీ మీద ప్రేమ చామదే. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? సినిమాల మీద పిచ్చి చూడలేనే నిన్నింటికొచ్చి, 5 ఏళ్ళు హైదరాబాద్ వచ్చి నీ మీదనే పానాలేలొచ్చి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు పెట్టుబడి పెట్టి సాంగుల మీద చాలా పెట్టుబడి పెడుతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫోక్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అంటూ ఎవరు ఉండరు, పాటనే హీరో అక్కడ. అంతే, ఆడియో బాగుంటేనే నీకు వీడియో చూస్తాను. యూత్ సినిమా అనేది తెలుగు డబ్బుడు, దాంట్లో మన అనిత పాటను పెట్టిందంటే నాకు చాలా, అంటే అక్కడ దాకా మన అనిత పాట పోయిందా అన్న హ్యాపీ అనిపించింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. ఇవాళ ఒక మంచి గ్రేట్ సింగర్ అనమాట. ఆయన పాడిన పాటని విని కొన్ని వేల లవర్స్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. చాలా మంచిగా సెటిల్ కూడా అయ్యారు. చాలా మంచిగా ఇప్పుడు పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు. అదేనండి, అనిత ఓ అనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా ఈ బషీర్ మాస్టర్ పైన. సూపర్ సాంగ్ అండి. నా చిన్నప్పుడు ఆ పాట ఎక్కడ, నా ప్రాణమా, ఆ సాంగు అసలు ఆయనతో ఆ పాట పాడించాలని దేవుడు అట్లా ముద్దర కొట్టేసింది అనమాట. అంత మంచి పాట పాడిన సింగర్ నాగరాజు గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే నాగరాజు గారు. మాస్టర్ నమస్తే. నమస్తే నాగరాజు గారు, అసలు మీరు అంత మంచి హిట్ పాట కొట్టిన తర్వాత అసలు జనాలకి కనుమరుగైపోయారు. ఎడిపోయారు అసలు మీరు? మన బషీర్ మాస్టర్ గారి తరఫున స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అవును, ఎందుకంటే నేను బషీర్ మాస్టర్ గారు ఆ స్టోరీ, నా స్టోరీ అడిగే కంటే ముందు నేను మాస్టర్ మంచితనం గురించి ఒక విషయం నేను ఈ మీడియా ముఖంగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 2 years బ్యాక్ నేను కొత్తగా సిటీకి వచ్చిన, నాకు వెనక ముందు ఎవరు లేరు, నా పిల్లలకు మాటలు రావు, డెఫ్ అండ్ డమ్ వాళ్ళు. నేను బషీర్ మాస్టర్ నెంబర్ ఫేస్బుక్లో తీసుకొని ఇన్స్టాగ్రామ్లో దొరకబట్టి, మాస్టర్ మా పిల్లలకి ఇట్లా మాటలు రావు, నాకు ఏమైనా చిన్న హెల్పింగ్ వీడియో చేస్తారా. అంతకుముందు చాలామందికి ఇట్లా ఫోన్ చేస్తే ఎవరు అసలు సరిగ్గా రెస్పాండ్ కూడా కాలేదు. ఇట్లా మాస్టర్ చేస్తారా అనగానే, వచ్చే నాగరాజు నేను పిల్లల కోసం నేను నా వంతుగా నేను ఒక చిన్న వీడియో చేస్తారండి, మీకు ఎంతో కొంత హెల్ప్ కావచ్చని మాస్టర్ యొక్క అక్కడ ఆఫీస్కి పిలిపించి నాతోటి ఆ హెల్పింగ్ వీడియో చేసి, అది మాస్టర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి, ఆ వీడియో ద్వారా నాకు కొంత అమౌంట్ కూడా సెండ్ అయింది. పిల్లల సర్జరీకి ఉపయోగపడ్డది. అప్పుడు
ఎస్పెషల్లీ నేను ఆల్ సోషల్ మీడియా ఛానల్స్ ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే మా బషీర్ మాస్టర్ గారి రుణాన్ని అయితే నేను ఎప్పటికీ వాస్తవంగా మర్చిపోలేను రుణం మాస్టర్. అనొద్దు, అది అంటే తీర్చుకోలేదు. రుణం ఎందుకంటే అనొద్దు. ఆ, సిచ్యువేషన్ అప్పుడు నీకుంది, అదే సేమ్ సిచ్యువేషన్ లో నువ్వు ఉండి నువ్వు బషీర్ మాస్టర్ నీ నాగరాజు అయి ఉంటే అది కామన్. ఎందుకంటే ఒక మనిషికి మనం చేయాల్సిన సహాయం ఒకటే, ఆ, మాట సహాయం, ఆ, డబ్బు సహాయం. ఈ రెండే తప్ప ఇంకా మనం ఇప్పుడు నా గుండె నిన్ను ఇవ్వమంటే నేను ఇవ్వగలనా? ఆ, నాకు మాట సాయం అడిగినావు, మాట సాయం చేసిన అంతే. అంతకుమించి నేను అదే నీకే కాదు, నేను చాలా మందికి చేస్తుంటా. కానీ ఆ చిన్న, నేను అనుకోని కూడా అనుకోలే, వచ్చిండు చేసిన ఆ చిన్న హెల్ప్ నీ పిల్లగాళ్ళకి నీకు మంచి జరిగిందంటే ఆ దేవుడు గ్రేట్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఎందుకు కనుమరుగైపోయిందంటే నేను అంతే వాస్తవంగా నేను ఫీల్డ్ని అయితే వదిలిపెట్టలే. వరంగల్లో ఉండేవాడిని, ఆడ లోకల్లో స్టూడియోలు మంచి మంచి స్టూడియోస్ మిత్రులు ఉన్నారు. అక్కడ కూడా చేసుకునేది. పిల్లలకు మాటలు రావని తెలిసి కొద్ది రోజులు నేను డిసప్పాయింట్ అయ్యాను. అవునులే. ఎందుకంటే అయ్యో నేను ఒక సింగర్ని, నా పిల్లలకే మాటలు వస్తలేవు, నేను ఎవరికి నాకు తెలిసి ఎవరికి ఏం అన్యాయం చేయలేదు కదా, నాకెందుకు ఇట్లా అయింది అని చెప్పేసి చాలా బాధపడ్డా. డిసప్పాయింట్ అయ్యి కొద్ది రోజులు ఏ పని సరిగ్గా చేసేవాడిని కాదు. ఓకే. ఆఖరికి ఏంటంటే నన్ను నమ్మి ఒక అమ్మాయి వచ్చింది, మాది లవ్ మ్యారేజ్ అని తెలిపోయింది. ఆ పాట రాసిన తర్వాత అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. ఈ నన్ను నమ్ముకొని ఇంకో అమ్మాయి వచ్చింది, నన్ను ఇష్టపడి. నేను ఇట్లుంటే కుదరదని చెప్పేసి ఏదో పని చేయాలని ఆఖరికి హన్మకొండ చౌరస్తాలో ఒక పాన్ షాప్ పెట్టుకున్నా. ఓ 3 ఇయర్స్ పాన్ షాప్ రన్ చేసిన. ఇక్కడ ఉంటే ఇట్లా కాదు, పిల్లల కోసం హాస్పిటల్ చుట్టూ తిరగడం అది ఇది అప్పులైనాయి. ఏం చేయాలి? తమ్ముడు ఏందంటే మా ఓన్ బ్రదర్ ఇక్కడే హైదరాబాద్లో ఉంటాడు. అన్నయ్య ఓకే. నువ్వు వచ్చేసేయ్, నీకు ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటా, ఆ పాన్ షాప్ ఇట్లా పక్కన పెట్టేసి, నీకు టాలెంట్ ఉన్నది, నీ పేరు మీద ఒక సినిమా వచ్చింది, మంచిగా రాస్తున్నావు, పాడుతున్నావు, ఎందుకు నువ్వు నీ ఫ్యూచర్ని ఖరాబ్ చేసుకుంటావు అని తమ్ముడు ఇట్లా తెలిసిన మిత్రులు కానీ, మా ఇంట్లో మా మిస్సెస్ కానీ వెళ్ళిపో నాగరాజ్ హైదరాబాద్కు కొద్ది రోజులు కష్టపడంటే ఇక నేను అన్ని నాకు ఒకసారి చివరి ప్రయత్నంగా వద్దాం హైదరాబాద్కి వచ్చి ఒకసారి గట్టిగా మనం సిన్సియర్గా వర్క్ చేస్తే ఏదో ఒక రోజు మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పేసి రావడం. వచ్చిన తర్వాత నాకు మీలాంటి మంచి మిత్రులు, అన్నయ్యలు, అంటే అంటే వాస్తవంగా అంటే ప్రతి ఒక్కరు మీరు పాడిన పాట అసలు మామూలు పాట కాదు. ఆ, అంటే ఆ పాట ఇప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికి ఇంటే కూడా కొత్తగానే ఉంటది. కొత్తగా ఉంటుంది. నాకే షాక్ అనిపిస్తది. ఒక 18 ఇయర్స్ అయితుంది పాట. అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళు వీళ్ళు రీల్స్ చూస్తుంటే అంటే ఏ పాటకు దక్కని ఒక గౌరవంగానే అనుకుంటా. ప్రతి ఒక్కరు అనిత పాట అనగానే వాళ్ళ సొంత పాటలాగా ఓన్ చేసుకున్నారు ఆ పాటను. ఒక్కసారి ప్రేమికులు ఉంటారు, లవర్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఒక్కసారి రిపీట్. ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశ నాలో, చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్నా, ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్నా, కొట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. బా 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 ఈ పాట విని లవ్లో పడి మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిన వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి అండి. ఎందుకంటే నేను చెప్తున్నాగా, ఈ పాట విని ఎంతమంది ప్రేమించుకున్నారో. అవును. రీసెంట్‌గా నా కళ్ళ ముందు జరిగింది. మా పిల్లల కోసం ఇట్లా బాలేదని చెప్పిన కదా, ఆ, సోషల్ మీడియాలో చూసి విజయవాడ నుంచి ఒకతను ఫోన్ చేసిండు. ఓకే. సార్ నా పేరు రాజేందర్, ఆ, మా మిసెస్ పేరు అనిత. బా మాది లవ్ మ్యారేజ్. మాది లవ్ మ్యారేజ్ అయిన తరువాత మాకు చిన్న చిన్న ఫ్యామిలీ డిస్కషన్ జరిగి ఉమ్, మా మిసెస్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బా నాకు 2 పిల్లలు. ఓకే. వదిలిపెట్టి వెళ్ళిపోయినాక 6 మంత్స్ తర్వాత మీ పాట రిలీజ్ అయింది. అబ్బా ఆ పాట విని మా మిస్సెస్, నా హస్బెండే నా కోసం ఇంత ఘోరంగా ఫీల్ అయి పాడుతున్నాడు ఆ, అని ఆమె ఓన్ చేసుకొని, నా ఓకే. మిస్సెస్ నా పిల్లలు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చిళ్ళు. సూపర్. మీ పాటకున్న గొప్పతనం, మీ పాట లేకపోతే నేను ఇది వరకు సూసైడ్ చేసుకొని చనిపోతున్నాను, ఎందుకంటే మా మిస్సెస్ అన్నా నా పిల్లలన్నా నాకు ఎంతో ఇష్టము అని చెప్పి నేను మిమ్మల్ని తప్పకుండా కలవాలి సార్, మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే మా గుండె తరక్కపోయినట్టు అనిపిస్తుంది అని ఫ్యామిలీని మొత్తం తీసుకొని విజయవాడ నుంచి కార్ వేసుకొని నేనున్న లొకేషన్కి వచ్చి పిల్లల చేతిలో ఒక 50,000 పెట్టి వెళ్ళిండు ఆయన. అంటే
ఆయన 50,000 కాదు అక్కడ సార్. మీకు నేను 50,000 కాదు, మీకు కొన్ని లక్షలు ఇచ్చినా నేను మీ తక్కువే. రుణం తీర్చుకోలేను. ఎందుకంటే నేను ఈ టైంకు నేను చనిపోయి 15 సంవత్సరాలు అవ్వవచ్చు. మా మిసెస్ వెళ్ళిపోయినాక నేను పిచ్చోడిని అయిపోయినా ఒక 6 నెలలు, అంటే ఒక సంవత్సరం. నేను మనిషిని కాలే. నీ పాట రిలీజ్ అవ్వడం నా ప్రాణాలు కాపాడిందని చెప్పిండు. అసలు ఇప్పటికీ నా కానీ జీవితంలో అది ఒక ఆ సాంగ్ రిలీజ్ అయిన టైంలో ఆ! అనిత అనే పేరు ఆ! అమ్మాయిలు అసలు ఇక ఒక రేంజ్ అంతే. చాలా అనిత అంటే ఇక అది అప్పుడు మేము ఎగ్జాక్ట్లీ మేము మంచి ఆ ఏజ్ ఏజ్ లో ఏజ్‌లో మాది ఉన్నారు ఖమ్మం. అందరూ అప్పుడు ఖమ్మంలో బషీర్ డాన్స్ స్టూడియో అని ఉండేది. ఆ పాటకి నేను సోలో పర్ఫార్మెన్స్ చేసేవాడిని ఎక్కడ స్టేజ్ మీద. ఓకే. ఎక్కువ డోర్నకల్లు డోర్నకల్లు మైబాదు, మన గార్ల అటు ఎక్కువ గార్ల బయారం మీకు ఇటు సైడ్. ఇంకో విషయం చెప్పాలి. నేను ఖమ్మంలో ఉన్నప్పుడే రాసిన పాట. నేను పాల్వంచ అవునా? నేషనల్ డిగ్రీ కాలేజ్. మాది వరంగల్. ఆ పాట రాసింది కూడా మీరే? రాసింది నేనే. రైటరు కమ్ సింగర్ నేను. లలిత ఆడియోస్ అండ్ లలిత ఆడియోస్ వీడియోస్ లో రికార్డింగ్ మైబాద్ రికార్డింగ్, జరిగింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకునే టైంలో మీకు ఒక విషయం తెలియదు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు చెప్తాను వినండి. ఓకే. అది ఎవ్వరికి తెలియదు అసలు. ఓకే. సీక్రెట్ అయినా చెప్పేస్తాను. ఓకే. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు నేను ఆ అమ్మాయి తోటి బాగా డీప్ లవ్ లో డీప్ లవ్ లో నేను ఆ అమ్మాయి ఆ పాట నేను బేసిక్ ఆర్కెస్ట్రా సింగర్. అవును. ఆ పాట రాయడానికి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మొత్తానికి రాయలే. ఓకే. నేను పాట రాసుకుంటున్నా. నేను ఏం చదవలేకపోతానా. పోయినా ఫెయిల్ అవుతాను అవును. తెలుసు. దాని బదులు ఎందుకు అని చెప్పేసి ఎగ్జామ్స్ హాస్టల్ నేను. ఓకే. మా వాళ్ళకి తెలియదు కదా. మావాడు మంచిగా రాసుకుంటాను ఎగ్జామ్స్ అనుకున్నారు. రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చెప్పిన అమ్మ నాన్నతో అబద్ధం చెప్పిన. ఒక సబ్జెక్ట్ పోయిందని. సప్లిమెంటరీ కట్టి పాస్ అవుతా అని చెప్పి మొత్తం సబ్జెక్టులకు మళ్ళా కట్టి ఓకే. ఒకటేసారి పాస్ అయినా మళ్ళా. అంటే ఓకే. మనం మినిమం గ్యారంటీ గ్యారంటీ స్టూడెంట్. స్టూడెంట్. అంటే ఎగ్జామ్స్ రాయలే. ఒక నెల రోజులు కూర్చోండి పాటే రాసిన. ఆ పాట పట్టుకొని చాలా మంది దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే, అప్పుడు అంతా ఫోక్ నడుస్తాను. అవును. ఎట్లాంటి పాటలు ఓకే. గల్ 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 చప్పుళ్ళ చప్పుళ్ళ గాజులు గాజులు తెత్తానే తెత్తానే. అనే అంపిల్లో మంజుల ఇటువంటి నడుస్తున్నాయి. మామూలు పాటలు కదా అప్పుడు. అయితే ఈ పాట పట్టుకొని పోతే అందరూ ఇదేం పాటరా బాబు. ఇప్పుడు ఈ లవ్ సాంగ్స్ అప్పుడు ఎవరు లేదు చేయలేదు. లేదు అప్పుడు- లేదు అప్పుడు ఎవరు ఒక లవ్ సాంగ్ అప్పటి వరకు ఫోక్ ఇండస్ట్రీలో లవ్ సాంగ్ అనేది తెలియదు. ఆ జోనర్ సాంగ్స్ తెలియదు. ఎవరు అవును, చేయలే. అవును. అయితే అమ్మాయిల పేర్ల మీద పాటలు వచ్చేది. కానీ అవును. అవో వేరే తీరు. వేరే అంటే తీరు, ఫోక్ తీరు. మరీ తీరు ఉంది, ఫోక్ లో ఉండేది. ఇది కొంచెం అది సినిమాకు దగ్గరగా ప్రైవేట్ సాంగ్ అంటే గిట్ల ఉంటదా ఒక ప్రైవేట్ సాంగ్. ఓ లవ్ సాంగ్ అంటే ఇట్లా అవును. ఉంటదా అని ఫస్ట్ పాట అది. ఒక 2 ఏళ్ళు తిరిగిన. ఉమ్. 2 ఏళ్ళు తిరిగినా మా ఊరి పక్కన ఒక ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆల్బమ్ చేసుకుంటుందంటే దాంట్లో 8 పాటలు ఉంటే అందులో నాదొక పాట. నేను ఒక 3,000 ఇచ్చి అందరం మనిషికి డబ్బులు వేసుకున్నాం. ఇచ్చి లలిత ఆడియోస్‌కి పోయి రవి కళ్యాణ్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ అన్నని పిలిచి మ్యూజిక్ చేపిచ్చి రిలీజ్ అయినాక తెల్లారి నుంచే అసలు ఎవరు అబ్బాయి అట. అప్పట్లో యూట్యూబ్ కూడా అప్పట్లో లేదు. ఫుల్ రెమ్యునరేషన్. అంటే లేదు అప్పుడు అసలు యూట్యూబ్ ఎక్కడిది. యూట్యూబ్ లేదు. ఓన్లీ సీడీలు క్యాసెట్లేగా. సారీ అప్పుడు సీడీలు క్యాసెట్. సీడీలు కరెక్ట్. క్యాసెట్లు. యూట్యూబ్ యూట్యూబ్ లేదు ఆ అప్పుడు. పాట రిలీజ్ అయినాక 8 ఏళ్ళకి వచ్చింది అవును. యూట్యూబ్. ఇప్పుడు యూట్యూబ్ వచ్చి 10 ఏళ్ళేమో 10 ఏళ్ళు 10, 10 12 కాదు ఏళ్ళు ఎక్కువ అవుతుంది. 10, 15 ఏళ్ళు 12 అవుతుంది. లేదు. ఆ, అంటే నా పాట 6 ఇయర్స్ అప్పుడు రిలీజ్ అయినాక 6 ఇయర్స్ తర్వాత యూట్యూబ్ స్టార్ట్ అయింది. ఓకే. నాకు ఇంకా గుర్తుంది. అంటే మినిమం యూట్యూబ్ స్టార్ట్ అయ్యి 12, 13 ఇయర్స్ అవుతుంది అంతే. అవును. అయితే నాకు ఆ టైంలోనే ఆ పాట ఒక 3 కోట్ల బిజినెస్ జరిగిందంట. వా. ఒక మ్యాగజైన్‌లో రాసిండ్రు. అది నాకు కూడా తెలవదు. ఆ, ఒక పల్లెటూరులో పుట్టిన ఒక అనిత పాట 3 కోట్ల బిజినెస్ చేసిందని ఒక మ్యాగజైన్‌లో రాసిల్లు. ఉమ్. ఒక కోటిలో 1,00,000 సీడీలు ఇట్లా రోడ్డు మీద ఏస్తేనంట అప్పుడు మొత్తం సీడీలు క్యాసెట్లే కదా. మొత్తం సీడీలు క్యాసెట్లే. గంటకు 1,00,000 క్యాసెట్లు అమ్ముడుపోయిన రోజులున్నాయంట. బా. లలిత ఆడియోస్, మైబాద్ వినోద్ అన్న ఇంకా కొంతమంది ఆడియో షాప్ వాళ్ళు ఏమని చెప్పిల్లంటే, పాటల క్యాసెట్లు అందక మా సీడీల షాపుల మీద, క్యాసెట్ షాపుల మీద రాళ్ళు ఇసిరేసిల్లా మీ పాట అభిమానులు అని చెప్పిల్లు. అంటే వాస్తవంగా ఆ పాటని ఇప్పటికి కూడా ఇట్లా అనిత నేను తెలవకపోవచ్చు, నా పేరు తెలవకపోవచ్చు. కాకపోతే అనిత పాట తెలుసా అని ఎవరినైనా అడిగితే, అది ఒకప్పుడు ఏం పాటనే మంచి ఇప్పుడు పాట కాదు మామూలు పాటగా అని అంటే నాకు ఇట్లా కడుపు నిండినంత పని అయితే అంటది. అయితే అదొక ఇప్పటికీ కూడా నాగరాజు గారిని ఆ పాట అసలు తీసేయలేరు. ఆ పాట అంత మంచి పాట వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీరు సినిమాలలో ఏ సాంగ్స్ పాడలేదా? లేదు. యాక్చువల్లీ ఇప్పుడు నేను ప్రతి ఒక్కరు ఇక్కడికి సినిమాలు రాయాలనే వస్తారు. ఉమ్. ప్రతి ఒక్కరు సినిమాకి రాయాలనే వస్తారు. ఓకే. ఫస్ట్ ఇక్కడ మీరు కూడా బషీర్ మాస్టర్ సినిమా కొరియోగ్రాఫ్ చేయాలని వస్తారు. అవును. దాని వెనకాల మీకు కార్డు కోసం ఎన్ని కష్టాలు ఎంత పడతారో నాకు కష్టం తెలుసు. అంతే. నేను చాలా ఇంటర్వ్యూలో అవును. చూసిన ప్రతి ఒక్కరు మనం కష్టపడి మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. రానియరు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే సినిమాలకు అప్పుడే సినిమా తప్పితే ఏం లేదు. నా అనిత పాట టైంలో తెలుసు. ఈ యూట్యూబ్ లేదు, ఏం లేదు. ఏం లేదు. రాత్రి సినిమాకే రాయాలి. సినిమాకి రాయాలి. ఇక వేరేది లేదు.
సినిమా దాకా పోయేంత రేంజ్ కాదు రేంజ్ అప్పుడు. కాదు అప్పుడు. కానీ నాకు మంచి మంచి పెద్ద పెద్దోళ్ళ నుంచి వచ్చినాయి. కాకపోతే నాకు అది ఫోన్‌లో వచ్చినాయి. నేను సినిమా దాకా పోయేవాడినే కానీ నాకు తెలిసి తెలియని ఏజ్‌లో నాకు వచ్చే పేరు కంటే ఒకటేసారి చాలా నేమ్ వచ్చింది. దాన్ని నేమ్ ఎట్లా వచ్చింది. యూజ్ చేసుకోనో నాకు తెలవదు. తెలవలే అప్పుడు. ఇంత అప్‌డేట్ కాలేదు. సోషల్ మీడియా లేదు. అవును. సరిగ్గా మొబైల్ కూడా లేకుండే. వాళ్ళకి ఎవరికో పక్కోళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఇస్తే అవును. చెప్తే చెప్పేది టెలిఫోన్స్ లేకపోతే ఉండే లేదు. అప్పుడు. ల్యాండ్‌లైన్ ఫోన్స్ ఉండే. చెప్తే చెప్పేది లేకపోతే లేదు. ఇన్ని జరిగినాయి. కాకపోతే ఆడేందంటే సినిమా వచ్చేదాకా నువ్వు ఏడ రాయొద్దు, పాడొద్దు అని ఒక అగ్రీమెంట్‌లో అప్పుడు రాయించిండు నాతోని. ఓకే. దానివల్ల ఏందంటే వచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకోవడాలు. అది నాకు మైనస్ అయింది. దాని తర్వాత ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అయింది. హ్మ్. ఈడికొచ్చినాం సినిమాలకు కష్టపడి రాయాలా, పేరు తెచ్చుకోవాలి. మళ్ళా నాకు పోయిన పేరంతా సంపాదించుకోవాలి. ఆ పేరుతో పాటు నా పిల్లలను, నా ఫ్యామిలీని మంచిగా పోషించుకోవాలంటే రూ. 4 కూడా కష్టపడి సంపాదించుకోవాలని ఈడికొచ్చినాం. మాకు అవును. యూట్యూబ్ నుంచి డబ్బులొస్తున్నాయి ఇప్పుడు. అవును. నేను యూట్యూబ్ నుంచి నెలకు ఒక 1,00,000 రూపాయలు, 50,000 వస్తున్నాయి. వస్తాయి. నువ్వు సినిమాల దాకా ఎందుకు పోతాను? అవును. అవసరం లేదనుకుంటానా? మనకు వీళ్ళేందంటే మన పాటన పెట్టగానే వాళ్ళకి నచ్చి అప్పటిదప్పుడే పైసలిస్తాను. సినిమా వాళ్ళది ఎట్లుంటది మీకు తెలిసిందే. అవును. ఓ చెక్ ఇత్తరు. దాని వెనకాల తిరగాలే. వారం రోజులు తిరగాలే. అది వస్తదో రాదో. పాట పాడతాం, ఓకే. రాస్తాం. ఒక వెర్షన్‌కి 10 వెర్షన్‌లు రాయమంటారు. ఓకే. ఆఖరికి సినిమాలో మన పేరు ఉంటదో ఉండదో కూడా తెలవదు. తెలవదు. నేను ఇక్కడ సినిమాని తక్కువ అంచనా ఎయట్లేదు. సినిమా రేంజ్ వేరు. వేరు. అది ఎప్పుడైనా అది గొప్పదే. సినిమా ఎంతో మందికి లైఫ్‌నిచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కష్టపడందేం పట్టుకొని రాలేదు వాళ్ళు గూడా. అందరూ కష్టపడితేనే వచ్చిండ్రు. కాకపోతే మనకీడ డబ్బులొస్తన్నాయి. అవును. పేరు మస్తు వచ్చింది వచ్చింది. ఆల్రెడీ. ఇక్కడ ఏందంటే ఈ యూట్యూబ్ వచ్చిన కాడ్నుంచి మంచి మంచి ఆడియో ప్లాట్‌ఫార్మ్ పెద్ద పెద్ద ప్లాట్‌ఫార్మ్సే వచ్చి ఫోక్ ఇండస్ట్రీలో దిగిన్లు. తీయరు. దిగి ఫోక్ సాంగ్స్ చేసుకుంటాన్లు. చేస్తారు. అంటే దాంట్లో యూట్యూబ్‌లో ఇన్‌కమ్ ఉంది. ఇన్‌కమ్‌తో పాటు తొందరగా జనాల్లోకెళ్తుండ్లు. పేరు గూడా వస్తుంది. ఓకే. కాబట్టి మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంది. ఒకవేళ దేవుడి దయ వల్ల మనకు సినిమా అవకాశాలొస్తే తిరుగుతున్నాం సినిమా అవకాశాల కోసం గూడా. ఎవరు చూడు "అమ్మా తప్పకుండా నీకు నా సినిమాలో పాట ఉంటదమ్మా" అంటారు. చిన్న సినిమాలకు రాస్తాను. అవి రిలీజ్ అయ్యేది తెలుస్తలేదు. రిలీజ్ కానిది తెలవదు. తెలుస్తలేదు. అది. పెద్ద సినిమా గాక ఇప్పుడు పెద్దవాళ్ళు ఎట్లుంటది? ఒక పెద్దోళ్ళతోటే వర్క్ జేయాలనుకుంటారు. ఓకే. మన దాంట్లో మన ప్రొడక్షన్‌లో మన కాస్టింగ్ అయినా పెద్దోళ్ళే ఉండాలి. నాతో వర్క్ చేసే రచయితల కాంచి పెద్దోళ్ళే ఉండాలి అవును. అనే అనుకుంటారు. మళ్ళాంటి చిన్న వాళ్ళకి చిన్న అవకాశం వాళ్ళకి అనేది కొంచెం టైం పడతది. టైం పడుతుంది. దేనికైనా గాని కాలమే సమాధానం చెప్తది. వెయిట్ చేద్దాం. అంతే. ఇప్పుడే ఇంకా ముగిపోయేదేం లేదు. మనం ఖాళీగా అయితే ఏమి ఉంటలేం గదా! హ్యాపీగా యూట్యూబ్ పాటలొస్తున్నాయి. చేస్తున్నాం. ఈ మధ్యన మీ పాటలు గూడా చూసిన. రీ రీసెంట్‌గా ఏమన్నా ఫోక్ సాంగ్స్ మీకు రిలీజ్ అయినాయా? కమలమ్మ నీకు కన్నెవ్వడు గొట్టిండే, కమలమ్మ నీ సెయ్యెవ్వడు బట్టిండే, కన్నయ్య కట్ట పొంటోడు కన్ను గొట్టిండే, కన్నయ్య సింత కిందోడు సెయ్యి వట్టిండే, సిక్కుడు జట్లకు కలువకే పోతివి, సీకటి వడ్డంక ఇంటికే వత్తివి, కమలమ్మ హోయ్ కమలమ్మ నీ సెయ్యెవ్వడు వట్టిండే, కమలమ్మ నీ నన్ననే. సూపర్. ఇది మన మీకు సెపరేట్ ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఉందా? ఉంది. అనితా నాగరాజ్ అఫీషియల్స్ అని రీసెంట్‌గా స్టార్ట్ చేసిన. ఫ్రెండ్స్ అనితా నాగరాజ్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ అనితా అయితే నాగరాజ్ అఫీషియల్స్ అఫీషియల్స్ అని యూట్యూబ్ ఛానల్ అయితే ఉందంట. రీసెంట్‌గా స్టార్ట్ చేసిన. మీకోసం త్వరలో నేను బుల్లెట్ బండ్ లక్ష్మణ్ కలిసి అనిత పార్ట్ 3 కూడా చేస్తున్నాం. వావ్! ఆల్రెడీ లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సూపర్. మ్యూజిక్ కూడా అయిపోయింది. ఆడియో అయిపోయింది. ఇంకొక 1 మంత్‌లో బుల్లెట్ బండ్ లక్ష్మణ్ వచ్చేసి ఏదో సినిమా స్టార్ట్ చేసిండ్రు కదా! ఆ సినిమా బిజీలో ఉన్నారు. ఓకే. ఇంకా జస్ట్ ఒక 3 మంత్స్‌లో పార్ట్ 3 కూడా రిలీజ్ అయిద్ది. ఈసారి నా ఛానెల్‌లోనే రిలీజ్ చేసుకుంటున్నా. ఓకే. చాలా అంటే పార్ట్ 2 విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయినా. అంటే పాట హిట్టే. పాట క్వాలిటీ విషయంలో తగ్గలేదు. 10 లక్షలు పెట్టిండు ఆ ప్రొడ్యూసర్ అంతా బాగుంది. కాకపోతే మేము ఎక్స్‌పెక్ట్ చేసినంత జనాలకు రీచ్ కాలేదన్న ఒక చిన్న డిసప్పాయింట్ ఉన్నది. దాన్ని ఈ పార్ట్ 3 తోటి తప్పకుండా అనిత పార్ట్ 2 కూడా వచ్చిందా? వచ్చింది. ఒక్కసారి అనిత పార్ట్ 2 ఎట్లా ఉంటదో ఒక్కసారి వినిపిరా? నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, నీ ప్రేమకే నే తనననాననే. అసలు యాక్చువల్లీ నేను లిరిక్ మర్చిపోయినా. సారీ. నో ప్రాబ్లం. ఏం కాదు. అయ్యో! పార్ట్ 2 నేను లిరిక్స్ ఎందుకు మర్చిపోయిందంటే హ్మ్. నేను ఈ పార్ట్ 1 పాడి పాడి మళ్ళీ అర్థమైంది. పార్ట్ 3 మీద ఈ అర్థమైంది. మధ్యన వర్క్ చేసి హ్మ్. ఎన్నాళ్ళవుతుందో నిన్ను చూడక నా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా అవని అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత, దయతలచి ఆ దైవం నిన్ను నాకే చూపేనా అని నాగరాజు గారు చెప్పేసి నాగరాజు ఈ గారు ఒక- పాటు నాగరాజు గారు ఇప్పుడు పార్ట్ 2 పాడారుగా. నాగరాజు గారు ఒక అంత పెద్ద సింగరు, అంత పెద్ద ఫేమ్ అయిన పాట పాడారు. నాగరాజు గారికి ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ సింగర్‌లలో ఎవరంటే ఇష్టం? ఏ సింగర్ అంటే నాకు ఇష్టం? యాక్చువల్‌గా చాలా మంది సింగర్‌లు అంటే ఇష్టం. అందులో నాకు బాలు గారు అంటే బాగా ఇష్టం ఉండే పాపం.
వాళ్ళు స్వర్గస్థులైండ్రు గానీ, బాలుగారి పాటలు చిన్నప్పటి నుంచి బాగా విని, బాలు విని, గారి విని పాటలో మీకు ఏమి ఇష్టమైన పాట ఒకసారి చాలా ఉన్నాయి. ఒక్కటి అసలు పాడండి మామూలు మా కోసం. పాటలా? పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి, నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాస ఆగదే, నువ్వే చేరుకోనిదే గుండెకు ఊపిరుండదే, నీ కోసమే అన్వేషణ, నీ రూపురేఖలేవో ఎవరినడగాలి, పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. అబ్బబ్బబ్బా! అసలు ఈ పాటలు మామూలు పాట కానీ బాలు గారు ఆయనకు దేవుడు అంతే. ఆయనకు ఒక సింగర్ దేవుడు. అసలు మీకు ఫోక్ సింగర్స్‌లలో ఇప్పుడు ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చింది కాబట్టి యూట్యూబ్‌లో బాగా యూట్యూబ్‌లో ప్రతి రోజుకి ఒక 10 పాటలో, 20 పాటలో లేదా 50 పాటలో, 100 పాటలో రిలీజ్ అవుతున్నాయి. అవును. ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయిన సాంగ్‌లలో మీకు ఇష్టమైన పాట ఏంటి బాగా ఫోక్ సాంగ్స్‌లో? ఆ ఫోక్ సాంగ్స్‌లో చాలా పాటలు శేఖర్ వైరస్ చేసిన పాటలున్నాయి. ఆ! ఇష్టమైన పాటలు. నేను చేసిన పాటలున్నాయి. ఓకే. లక్ష్మణ్ చేసిన పాటలున్నాయి. ఇప్పుడు బాగా మీకు నచ్చిన పాట ఈ మధ్యలో? ఈ మధ్య కాలంలో ఈ మధ్య నచ్చిన కాలంలో బాగా ట్రెండ్ అయిన మీరు అప్పుడప్పుడు పాడుకుంటారు కదా! ఇప్పుడు మనం అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటాం కదా! మీరు మీకు బాగా నచ్చిన పాట? నాకు రీసెంట్‌గా వచ్చిన మమిడి కోణాల మీద మబ్బులు వాలినాయి, మమిడి కోణాల మీద మబ్బులు వాలినాయి, నవ్వులు ఎవరి కోసమే ఓ మూజమ్మ అంటే ఆ పాట ట్యూన్ కావచ్చు. సూపర్ ట్యూన్ అది. రీసెంట్ మల్లె చెట్టు కింద జున్నా మనసైన ఓ ముద్దు గుమ్మ ఆ పాట. ఓకే. మళ్ళా ఉన్నానో లేనో గాని నీ మనసులనే సూపర్. ఉన్నా లేకున్నా నా మనసులుంటవే. మొన్న రీసెంట్‌గా మా ఫ్రెండే నజీమ్ యాక్టర్ అందులో చేసింది. వైష్ణవ్ సోని, బుల్లెట్ బండి లక్ష్మణ్ రాసింది. చెప్పుకుంటా పోతే మంచి సింగర్స్ ఉన్నారు మన ఫోక్‌లో. అవును. హనుమంత్ యాదవ్ కావచ్చు, నరసింహులు కావచ్చు. రీసెంట్‌గా మీరు ఇంటర్వ్యూ కూడా చేసిండ్రంట. నరసింహులు. మన దిలీప్ దేవన్ కావచ్చు, రామ్ కావచ్చు, లక్ష్మణ్ కూడా మంచి సింగర్ అయిండు. రైటర్ నుంచి సింగర్ అవతారం ఎత్తిండు మళ్ళా నా లక్ష్మణ్ అన్న. నా ఇట్లా మీకు ఇయన్నీ ఇంటే నాకు గూడా నేను ఈ నెల ఫాదర్స్ డే ఉందిగా. ఆ! ఫాదర్స్ డే సందర్భంగా నేను ఒక సాంగ్ రాసిన. మీరు రైటర్ అని మాకు తెలుసు. ఎందుకంటే మీరు ఫోక్స్ చేసిండ్రు. మీ ఛానెల్‌లో మేము కూడా చూసినాం. అదే ఆ స మీతోటి ఆ అయిపోయే వరకు ఒక పాట నేనే పాడిద్దామని ఆ స రెడీగా ఆ ఉన్నాం ఆ ఇక్కడ. సాంగ్ ఎలా ఉంటదంటే, ఆ! తెలియదే నాకు తెలియదే నేనెలా బతకాలో ఏమిటో, తెలియదే నాకు తెలియదే నేనెలా గడపాలో ఏమిటో. ఇది డాడీ కోసం అంకితం. డాడీస్ వాళ్ళకి అంకితం చేద్దామని. సూపర్. సూపర్. కానీ మీకోసం అది ఎవరు నా పాట రాసింది? బషీర్ మాస్టర్ గారి గారి పాటలు. అరే ఏం వైరల్ అయింది ఈ పాట అది. వైరల్ అది అది ఇప్పటికి కూడా. మంచి మంచి ఎప్పుడు మంచి పెట్టిన వాయిస్. ట్రెండింగే అది. అది మంచి వాయిసు. నాకు బాగా బషీర్ ఇష్టం. మాస్టర్ అది అసలు అది ఎవరో కూడా చేసిండ్రు బాగుంటది. గానీ దాంట్లో చాలా బాగా చేసిండ్రు పాట వాయిస్. బతుకన్న అంటే అది లిరిక్. ఎవరు రాశాడంటే ముస్లిం పిల్లగాడు నా దగ్గర ఒకతను యూట్యూబ్‌లో జాబ్ చేశాడు. ఓకే. అంటే నేను అతను చూసుకున్న మంచితనాన్ని అసలు మర్చిపోలేకపోయాడనమాట. అవును. ఆ పాట చాలా రాసిచ్చాడు. ఆయన ఓన్ ఫీలింగ్స్ ఓన్ రాసినట్టే ఫీలింగ్స్ రాశాడు. ఏర్పడ్డది అందులో. చాలా చాలా నీట్‌గా దాని వాయిస్ కూడా ఆ పాట పాడిన ఆయన ఎవరో గాని మంచిగా నీట్‌గా వచ్చింది. నాకు అప్పుడప్పుడు ఇన్‌స్టాలో నేను చూసి అది వచ్చినప్పుడు నాకు వినబుద్ధి అయ్యేది. హ్యాపీగా అనిపించేది. ఓకే. ఇప్పుడు అనితా నాగరాజు గారు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? స్టిల్ మొన్న రీసెంట్‌గా 'జీవి ఫోక్స్‌కు' ఒక బ్రేకప్ సాంగ్ షూట్ అయిపోయింది. 2 ఓకే. డేస్. 'జీవి ఫోక్స్' అని వెంకటేష్ అని ఓకే. అన్న ఈ మధ్యనే ఒక ఛానెల్ స్టార్ట్ చేసిండు. ఓకే. 'గరుగుల వెంకటేశం' అని చెప్పేసి. ఓకే. చాలా అద్భుతంగా నెలకు 4 పాటలు చేస్తుండు. సూపర్. మనల్ని నమ్మి మంచి ఈ మధ్య కాలంలో నేను రాసిన పాటల్లో నాకు బెస్ట్‌గా అనిపించిన పాట 'ఎడవకే లక్ష్మమ్మ' అని చెప్పి 'జీవి ఫోక్స్' యూట్యూబ్ ఛానెల్‌లో ఓహ్! అదొక మంచి సబ్జెక్ట్ భార్యాభర్తల మధ్యన వాడు మ్యారేజ్ అవుద్ది అతనికి. హ్మ్. వాళ్ళ మిసెస్ కడుపుతోటి ఉన్నప్పుడు హైదరాబాద్‌కి వస్తాడు సినిమాల మీద ఓకే. అవకాశాల కోసం. ఒక రైటర్ కావాలని చెప్పేసి. 5 ఇయర్స్ అయితది. ఆ బాబు పుడతాడు. అయినా ఇంటికి పోడు. బాబుని ఆ! చూడ్డానికి కూడా ఎళ్ళడు. అసలు నాకు అది ఆ సబ్జెక్ట్ నాకెంతగానో నచ్చి ఓన్ చేసుకొని నేను రాసిన పాట. రెడీ. సినిమాల మీద పిచ్చి చూడలేనే నిన్నింటికొచ్చి 5 ఏళ్ళు హైదరాబాదొచ్చి నీ మీదనే పానాలే లచ్చి ఎడవకే ఎడవకు లచ్చుమమ్మ ఎట్లాగైనా గెలిచొస్తానే
నవ్వుతూ ఉండవే లచ్చుమమ్మ, మంచి రోజు లేదేస్తానే, ఎడవకే ఎడవకు లచ్చుమమ్మ, ఎట్లాగైనా గెలిచొస్తానే, నవ్వుతూ ఉండవే లచ్చుమమ్మ, మంచి రోజు లేదేస్తానే. బాబా ఇది నాకు చాలా మస్తు. ఈ పాట రిలీజ్ అయింది ఆల్రెడీ. ప్రోమో రిలీజ్ అయింది. ఫుల్ సాంగ్ ఈ ఫ్రైడే ఉంది. ఫ్రైడే సండే రోజు ఓకే. ఫుల్ సాంగ్. ఇప్పుడు అనితా నాగరాజు గారికి యూట్యూబ్ పరంగా కానీ, సోషల్ మీడియా సాంగ్స్ పరంగా కానీ, ప్రొడ్యూస్ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ అన్నిట్లలో బాగా అంటే పండిపోయి ఉన్నారు మీరు. అవును. ఇప్పుడు చాలా మంది కూడా రాను ముంబైకి రాను సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అదేదో 4 కోట్ల ఇచ్చినాయి, 5 కోట్లు వచ్చినాయి అని చెప్పి ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు పెట్టుబడి పెట్టి సాంగుల మీద చాలా పెట్టుబడి పెడుతారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవంగా నేను ఒకటే చెప్తా, ఫోక్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అంటూ ఎవరు ఉండరు, పాటనే హీరో అక్కడ. అంతే. ఆడియో బాగుంటేనే నీకు వీడియో చూస్తారు. నువ్వు ఆడియోకు నాణ్యత పాటకు అప్పుడు 500 మ్యూజిక్. అంతే. 8 పాటలలో నా బడ్జెట్ ఆయన అన్న రవణ 3000 తీసుకున్నట్టు 500 నా పాట. అవును. దానికి అప్పుడు వీడియో లేదు, ఏం లేదు, పాట ఆడియోనే జస్ట్ జనాల్లోకి వెళ్ళింది, మస్తు హిట్ అయింది. ఇప్పుడు నువ్వు రాను బొంబాయికి రాని తర్వాత ఇప్పుడు 1,00,000 రూపాయలు పెడితేనే పాట హిట్ అవుతుంది, 4 లక్షల వీడియోకి పెడితేనే హిట్ అవుతానే ఏం లేదు. సెల్ ఫోన్ తోటి అక్కడ ఏది సిట్టా పట్టా సూపర్. నేను అదే చెప్పాలనుకుంటున్నా. ఐఫోన్ తోటి తీసిర్రు, అది ఐఫోన్ తో మిలియన్ల పాట, 100 మిలియన్ల పాట. అట్లెందుకు మీకు రంగు సీతమ్మ పాటలు కొన్ని పాటలు ఉంటాయి, వాళ్ళు ఒకటే ఆ ట్రాక్ మీద 15 వర్షన్లు అవి చేసేళ్ళు, దాని మీద ఫుల్ బిజినెస్ చేసి. వాస్తవంగా ఏంటంటే యూట్యూబ్ లో ఫస్ట్ ఆ ట్యూన్, ఆ సబ్జెక్ట్, కంటెంట్ మెయిన్, పాట మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ దానికి సరిపడా బడ్జెట్ పెట్టుకుంటే సరిపోతుంది. అనవసరంగా 10 లక్షలు పెడితేనే హిట్ అవుతుంది, 20 లక్షలు. ఇప్పుడు చాలా మంది అట్లా డబ్బులు పెట్టి లాస్ అయిన వాళ్ళు ఇంకా ఫస్ట్ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ మన దగ్గరికి వస్తాడు, రాగానే నేను ఆయనకు లేదండి పెద్దోళ్ళతో మ్యూజిక్ చేపిద్దాం, మ్యూజిక్ 2 లక్షలు అయింది, వీడియోకి 5 లక్షలు అయింది అంటే వాడు ఇంకో రెండో వీడియో చేయలేడు. ఇప్పుడు ఏంటంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఏంటంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ ని కాపాడుకుంటేనే మనం ఎక్కువ రోజులు. అవును. అనవసరమైన డబ్బులు లేదా వేస్ట్. కాబట్టి రండి, ప్యాషన్ కొద్ది వర్క్ చేసుకుంటూ వెళ్ళండి, ఒక పాట చేసి ఆగిపోవద్దు. మీరు ప్యాషన్ గా చేసుకుంటూ వెళ్తుంటే ఏదో ఒక పాట హిట్ పడచ్చు. మీరు ఎప్పుడో ఒకరితోటే వర్క్ చేయరు. మన అదృష్టం ఏంటంటే చేస్తే ఫస్ట్ పడితోటే మీ లక్కులో పడితే హ్యాపీ ఎవరికైనా. అటు ప్రొడ్యూసర్ హ్యాపీ. మాకు ఇప్పుడు ఒక పాట ఇండస్ట్రీలో హిట్ పడ్డదంటే అది చూసి కొత్త వాళ్ళు ఏంటంటే పాటలు చేయడానికి వస్తారు, ముందుకు వస్తే మాకు ఆ పాట ఫోక్ ఇండస్ట్రీలో ఎవరి పాట హిట్ అయినా మా పాట హిట్ అయిందనే భావిస్తాం మేము. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్లు వస్తా అంటారు, పెట్టుబడి పెట్టే వాళ్ళు వస్తా అంటారు. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ ముఖాన్ని ఇప్పుడు రాను బొంబాయికి రానికి అంత మంచి పేరు వస్తే నాకు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ కూడా ఇటు తిరిగి చూసింది మన ఫోక్ ముఖం. ఎవర్రా వీళ్ళు ఇన్ని మిలియన్లు పోతున్నాయి ఒక్కొక్క పాట, సినిమాలలో కూడా పోతలేవు అంతా. విషయం ఏంటంటే ఇప్పుడు పోతున్నాయి ఏది పెద్ద హీరోల పాటలు మాత్రమే. ఇప్పుడు నెలకు వారానికి శుక్రవారం వస్తే ఒక 5-6 సినిమాలన్నా రిలీజ్ అవుతాయి. 5-6 సినిమాల ఆడియోలు చూసుకుంటే ఏ పాట నాకు తెలిసి 1 లక్ష 2 లక్షలు 1 మిలియన్ 2 మిలియన్స్ ఎక్కువ ఉన్నాయి. అదే ఫోక్ యూట్యూబ్ లో వారానికి 20-30 పాటలు రిలీజ్ అవుతాయి. దాంట్లో ఒక 5-6 పాటలన్నా 10 పాటలన్నా ఒక 5-6 మిలియన్ల పోయే పాటలు ఉన్నాయి. ఒకసారి వన్స్ స్టార్ట్ అయింది అనుకో, ఇట్లా చిన్నగా ఇన్స్టాలో ట్రెండింగ్ అయితే అది 100 మిలియన్ల పాట. 100 మిలియన్ల పాట. మంచి వాళ్ళు వచ్చిళ్ళు, మంచిగా చేస్తున్నారు. కొరియోగ్రఫీ కూడా శేఖర్ వైరస్ లాంటి వాళ్ళకి ఆయనకు ఒక 5-6 పాటలే ఉన్నాయి 100 మిలియన్ల పాటలు. వన్ డే 1 మిలియన్ కొట్టిన పాటలు ఒక 4-5 పాటలు ఉన్నాయి. మంచిగా చేస్తాడు, దానికి తగ్గట్టు ఆ ప్రొడక్షన్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తాడు. పెట్టండి, ఆ పాటకి ఎంతవరకు సరిపోతుంది అంతవరకు పెట్టండి. మనం వాళ్ళకు అట్లా పెడితేనే వస్తుందా చేస్తున్నా అంటే మరి విజువల్ దానికి ఎంత కావాలి అనుకుంటామో ఫస్ట్ ఆ పాటలు ఉంటుంది. దమ్మున్న పాటకు మీరు పెట్టి చేస్తే దాన్ని మీరు పాటల్ని ఆడియోని ఏం లేనప్పుడు వీడియోకి 10 లక్షలు. ఇదివరకు ఎట్లా అంటే ఒక సాంగ్ చేస్తే ఫస్ట్ మేకింగ్ వర్షన్ చేసేవాళ్ళు పాట, తర్వాత నెక్స్ట్ షూట్ వర్షన్ చేసేవాళ్ళు, దాని తర్వాత డీజే వర్షన్ చేసేవాళ్ళు, తర్వాత డీజే మేకింగ్ వర్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక పాటకే ఆగిపోతున్నారు. ఎందుకలా? అది ఎందుకంటే ఇప్పుడు సింగర్ వర్షన్లు పోతలేవు. స్టార్టింగ్ లో సింగర్ వర్షన్ పెడితే ఒక్కొక్క పాట 50 మిలియన్ పోయేది. అలాంటి పాటలు అంతేందుకు రీసెంట్ కూడా నల్గొండ గదరన్న పాట పోయిన పాట
శివుడి పాట 80 మిలియన్లు 80 పోయింది. మిలియన్లు పోయింది. 80 మిలియన్లు రవి కళ్యాణ్ మ్యూజిక్ చేసిండు. అవును. ఎండి కొండల వాడ ఏలేటి తన్నాన నన్నన శివుడో నువ్వు మొక్కంగా దిగిరారా శివుడా. ఈ పాట కూడా కాదండి, మన అది నేను పలుగురాళ్ళు సాంగ్ కూడా అది 100 మేకింగ్ వీడియో మిలియన్ల పాటలు అవి సింగర్ వర్షన్ లో పోయినాయి సింగర్ మరి వర్షన్ లో అవన్నీ. పోయినాయి. ఇప్పుడు అవన్నీ అవన్నీ అవి అప్పుడు అదే ఉన్నాయి. జనాలు ఇప్పుడు ఎందుకు ఎందుకు పోతలేం అంటే అప్డేట్ అయింది ఇప్పుడు. అవును. మీరు క్వాలిటీ జనాలకు సరిపోతలేదు స్టఫ్ అది. ఆ, వాటికి ఇప్పుడు నేను మగోని అబ్బాయిని నన్ను ఎంతసేపు అని చూస్తారు. అంతేలే ఒక విషయం అంటే సింగర్ వర్షన్ ఇప్పుడు ఎట్టి తీస్తావు నన్ను. సింగర్ వర్షన్ ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏంటంటే సింగర్ వర్షన్ 5,000 పోయింది కదా 10,000 పోయిందంటే 10,000 పోతే అది ఎక్కువ ఉన్నది ఇప్పుడు సింగర్ వర్షన్ పోతలేవు. ఫస్ట్ యూట్యూబ్ లో పాటలు లవ్ సాంగ్స్ ఎట్లా వచ్చేది, ఒక్క పాట రిలీజ్ అయితే లవ్ సాంగ్ రోజుకి 1 మిలియన్ పోయేది ఒక్కొక్క పాట. అది ఎసొంటి లవ్ సాంగ్ అయినా యూట్యూబ్ లో. ఇప్పుడు లవ్ సాంగ్ నువ్వు చేస్తలేరు తెలుసా, మొత్తం ఫోక్ చేస్తాను ఏదో ఒక్క పాట. ఫ్రెండ్స్ చూసారు కదా, అన్న చెప్పడం ప్రకారం ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నేను ఇన్ని లక్షలు పెడతా కదా, ఇంత పెట్టుకుంటా కదా అని లాస్ అయ్యేది మీరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ పాటలో దమ్ముందా లేదా అది తెలుసుకోండి. ఏది పడితే అది లక్షలు ఖర్చు పెట్టి మీ డబ్బులు అయితే వేస్ట్ చేసుకోమాకండి. ఎందుకంటే సాంగ్ బాగుంటే మనం డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. అది ఎందుకంటే ఆయన ఎన్నో చూసిండు కాబట్టి. అలాగే ఇప్పుడు రీసెంట్గా మామూలుగా సినిమా వాళ్ళు కూడా ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నారు. సినిమా వాళ్ళు కూడా ఆల్బమ్ సాంగ్స్. అది కమలమ్మ పాట సినిమా వాళ్ళదే, అది మదర్ ఆడియోస్ వాళ్ళు. అవునా? మదర్ ఆడియోస్ వాళ్ళు ఫోక్ వచ్చిళ్ళు అంటే Okay. టీబీట్స్ అని పెట్టిళ్ళు. సూపర్. దానికి ఒకటేసారి 5 పాటలు తీసుకున్నారు నా Okay. దగ్గర ఒకటేసారి. ఇప్పుడు అనుకోకుండా ఈ ఇంటర్వ్యూ తర్వాత నాగరాజ్ గారికి ఒక పెద్ద సినిమాలో అవకాశం వస్తే మీ హ్యాపీనెస్ ఏంటి? నీకు అసలు ఏంటంటే ఆ హ్యాపీనెస్ అనేది ఎట్లుంటదంటే సినిమాలో ఒక మంచి బ్యానర్ లో రాయాలని నాకు ఫస్ట్ నుంచి ఉన్న కోరికనే అది. అవును. నేను లేదని చెప్పా, ఎందుకంటే మాకు ఇప్పుడు ఫోక్ చేస్తాను కదా సినిమాలు ఎంత అని తీసి పడేయం. ఆ, వస్తే ఫుల్ హ్యాపీ. Okay. ఎంత హ్యాపీ అంటే ఆ స్క్రీన్ మీద మనది ఇట్లా అనిత నాగరాజ్ అని అది చూసుకోకపోయినా కానీ అప్పుడప్పుడు నా అనిత పాట సినిమాలలో వస్తుంది. మొన్న యూత్ సినిమాలు వచ్చింది, చాలా లేదు. హ్యాపీగా అనిపించింది. మొన్న పూలరంగడి సినిమాలు వచ్చింది, సునీల్ సినిమాలో హ్యాపీగా అనిపించింది. ఏదో దండోరాని మూవీ ఓటీటీ సినిమా రిలీజ్ అయింది, మస్తు హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు మై విలేజ్ షో అనిల్ ఒక సినిమా చేసిండు మొన్న ఒకటి అది ఓటీటీ మూవీ, అవును. అందులో వచ్చింది. ఇట్లా చెప్పుకుంటా పోతే నా పాట ఒక 6-7 సినిమాలలో అనిత పాట చిన్న చిన్న బిట్స్ వైజ్ అక్కడక్కడ వినబడ్డప్పుడల్లా ఇది చాలరా బాబు మనకి ఎట్లాగే అవకాశం వస్తలేవు, కనీసం నా అనిత పాట అన్న ఇన్ని సంవత్సరాలైనా కానీ. ఇప్పుడు ఇక్కడ తమిళనాడు సినిమాది, అవును, యూత్ సినిమా అనేది తెలుగు డబ్బుడు, దాంట్లో మన అనిత పాటను పెట్టిందంటే నాకు చాలా అంటే అక్కడ దాకా మన అనిత పాట పోయిందా అన్న హ్యాపీ అనిపించింది. దీన్ని బట్టి చూస్తే, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తెలంగాణ కళాకారులు ఓన్లీ యూట్యూబ్ కే పరిమితం అయిపోయారు. ఇప్పుడు మీకు విషయం తెలియదు, ఇప్పుడు యూట్యూబ్ లో ఇంతమంది సింగర్లు కదా, అవును, హనుమంత్ యాదవ్ మంచి సింగర్, అవును. మరి సినిమాలలో ఎందుకు ఇస్తలేరు అవకాశం? అదే నేను అలా ఎందుకు అవుతుంది అంటున్నా. ఇయ్యరు, మరి ఫోక్ ను చిన్న దృష్టితో చూపుతారు. సినిమా వాళ్ళ సినిమా అదే నేనేమంటున్నా, వాళ్ళది నేను అనేది కరెక్టే. తెలంగాణ కళాకారులు సింగర్లే కానీ మ్యూజిక్ డైరెక్టర్లే కానీ మొత్తం ఓన్లీ యూట్యూబ్ కే పరిమితం అయ్యారు. అసలు మనకి మనలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఎవరు పనికిరారు. మీకు విషయం తెలుసా, ఫస్ట్ వీళ్ళు బోర్ సార్. అవును, వీళ్ళు బోర్. నేను చెప్తున్నా, ఎవరు బోరు? తెలంగాణ వాళ్ళు. తెలంగాణలో కాదు, ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇలా చేసుకుంటాను కదా భయం, ఎందుకంటే నాకు సంగీతం రాదు. అవును, సినిమాల కంటే పోయి పాడాలంటే ఆ నోట్స్ తెలివయి ఏమైనా మిస్టేక్స్ పాడితే ఇట్లా ఆ భయం కొద్ది పోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రానోళ్ళతో కూడా పాడించి సింగర్లను చేసిన బొచ్చడి మంది సింగర్లు ఉన్నారు, చాలా ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే హనుమంత్ యాదవ్ కావచ్చు, ఇంకెవరైనా ప్రభా కావచ్చు. ప్రభా మంచి వాయిసే కదా, 100 మిలియన్ల పాటలు వచ్చాడు, పాటలు పడ్డాయి ఇక్కడ, మంచి వాయిసే కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు పోవట్లేదు? ఆ సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడానికి ఫస్ట్ అది లేదు. మనోళ్ళు తిరిగితే అవకాశాలు వస్తాయి, అంతేగాని మనము ఎందుకు వీళ్ళకు తెలంగాణలో తొక్కేస్తానులా నెట్టేస్తానులా, ఆడ ఏం లేదు, తొక్కేసేయలేదు నెట్టేసేయలేదు, అందరు అప్డేట్ అయిపోయినారు. మనము ఒకసారి వాళ్ళు వద్దంటే ఇంకోసారి కూడా పోయి కనబడితే వాళ్ళు ఏదో ఒక రోజు అవకాశం ఇస్తారు, అంతేగాని ఒకసారి ఏదో సినిమా ఆఫీస్కి పోతే నాకు అవమానం జరిగింది, అన్యాయం జరిగింది అంటే మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ కాకపోవు, వాళ్ళందరితో ఇంటి ముఖాన పోవు. ఇప్పుడు అంటే నా కోసం, మా కెమెరామెన్ల కోసం, మా ఫాలోవర్స్ కోసం మీకు నచ్చిన ఒక సినిమా పాట. నాకు నచ్చిన సినిమా పాట మా కోసం. వాలు కనుల దానా వాలు కనుల దానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే చెలిజా నిన్నే తలచి కనుల జడిలో తడిసే రేయి నాకు కనుల కొనుకు లేకుండా పోయింది నీ దాసి అయ్యింది తలుపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది క్షణ క్షణం ఈ తలుపుతో తనువు చిక్కిపోయలే ప్రాణమిచ్చేవో ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా మిటితే లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు వలక అజంతా సిగ్గులు వలక చిలక మిటితే లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు వలక అజంతా సిగ్గులు వలకే రోజే నిన్ను నేను చేరుకోనా భానుగను బా 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 ప్రేమికుల రోజులో పాట. ఈ పాటలు అంటే చాలా మంది అంటే మా చిన్నప్పుడు మా డాడీ మేము చిన్నగా ఉండేటోళ్ళం, మాకు అప్పుడు 10 years 11 years ఉండేవి. ఎక్కువ ఈ సాంగ్స్ అభినందన ఎదుట నీవే ఎదలోనా, అస్సలు ఆ పాటలు రేడియోలో పెడితే ఒక అద్భుతాలు. అంటే ఇట్లాంటి పాటలు విని కూడా ఇప్పటికి బతికేటోళ్ళు ఉన్నారు. అవును, ఇప్పుడు ఆ జనరేషన్ కు ఆ పాటలే అవి ఇప్పుడు కూడా మంచి అనిపిస్తాయి. ఎందుకంటే ఆ మెలోడీ ఏంటంటే ఇప్పుడు అనిత పాట అనేది ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు గుర్తున్నది అంటే దానికి ఉన్న పవర్ అది. చూశారు కదా, అంత మంచి సింగర్ని, అసలు మామూలు సింగర్ కాదండి ఆయన. ఆయన బాడీలోనే ఆ పాట ఉండిపోయినట్ల. అట్లాంటి పాటకి ఒక మంచి అవకాశం వస్తే ఎలా ఉండిపోతుంది? ప్లీజ్ దయచేసి 2 చేతులెత్తి సినిమా ప్రొడ్యూసర్స్ కానీ, ఈ సాంగ్స్ అంటే ఎవరైతే సాంగ్స్ తీయాలనుకుంటున్నారో సినిమాలో ఒక మంచి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ కానీ, ఫోక్ కానీ, డ్యూయెట్ సాంగ్స్ కానీ, ఏ సాంగ్స్ రాసేంత దమ్ము నాగరాజ్ అన్న దగ్గర ఉంది. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, ఆయన లైఫ్ సెట్ అయింది. ఆయనకు ఒక 2 పిల్లగాళ్ళు ఉన్నారు పాపం. 2 పిల్లగాళ్ళకు కూడా మాటలు రావు డెఫెండెమ్. ఆయన కూడా ఒక సినిమాలో చేయాలని ఒక మంచి పట్టుదలతో ఉన్నాడు. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు అందితే మాత్రం నాగరాజ్ అన్నకు అవకాశం ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయనలో టాలెంట్ ఉన్నది, ఆ అవకాశం రావట్లే. ఈ ఇంటర్వ్యూ తర్వాత అయినా ఆయనకు అవకాశం రావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బషీర్ అన్న. ఓకే, ఏంటంటే ఈ అవకాశం వస్తుందో రాదో కానీ మీరు నా కోసం ఇంత చెప్పాల్సిన అసలు చేతులెత్తి దాన్ని అంటే లేకుండా కూడా అంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పారన్నట్టు. మాకేం వస్తుంది, మాకేం అవసరం లేదు, చేద్దాం, ఇంటర్వ్యూ చేద్దాం, పంపిద్దాం అన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంత జెన్యున్గా పాపం ఆయన దగ్గర టాలెంట్ ఉన్నది, ఒక అవకాశం ఏదైనా రిక్వెస్ట్ చేస్తే ఎవరో ఒకరు చూడకపోతారా, అవకాశం ఇవ్వకపోతారా అని అన్న అది ఉంది చూసినాం. నాకు బాధ అనిపించింది, బాధ కాదు కానీ మన కోసం అసలు ఇంత నీ పాటలు పాడే విధానము అంటే ఇప్పుడు నేను కూడా సేమ్ ఇంతే. నేను ఎడబడతాడ చేయను, నాకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడే చేస్తా. 10 ముందు చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువ హార్డ్ వర్క్ చేసి డ్యాన్స్ అయితే మా అంటే 5 లైకులు ఎక్కువ వస్తాయి. ఇదే నాకు ఒక 10,000 రూపాయల సంగీతం, లేకపోతే ఒక 50,000 సంగీతం, లేకపోతే ఏదైనా ఈవెంట్ వస్తే అక్కడ చూపిస్తే 10 సంగీతాలు వస్తాయి. అందుకు నేను సోషల్ మీడియాలో ఎక్కువ డ్యాన్స్ చేయను. నేను డ్యాన్స్ చేయకపోవడానికి కారణం అంటే ఏమి వేస్తాం, కూర్చొని నవ్వినా కానీ సాయంత్రం వరకు 1 million వ్యూస్ వస్తాయి. ఇప్పుడు దానికోసం కష్టపడి చేయాల్సినంత అవసరం ఉంది. అదే నీలాంటి ఒక ప్రొడ్యూసర్ నాకు ఒక సాంగ్ ఇచ్చి లేదా ఒక సినిమా అవకాశం వస్తే అప్పుడు థింక్ ఎక్కువ చేసి చేస్తా. అలా అంటే నేను ఎంత పట్టుదలతో ఉన్నారో మీ పాటలలో అసలు నేనైతే ఒకటే చెప్తున్నా, నా దగ్గరికి ఎవరైనా ఫోక్ సాంగ్ కోసం వస్తే చాలా కంఫర్టబుల్ బడ్జెట్ లో ఉంటా. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అనుకున్న టైంకి వర్క్ ఇచ్చే ఏర్పాటు చేస్తా. మంచి పాట నేను వాళ్ళకైతే నేను ఇది 100 million పోతుంది, 50 million అని చెప్పా. ఒక మంచి పాట ఇస్తా అని చెప్తా, ఒక మంచి పాట ఇస్తా. మిమ్మల్ని కన్సల్ట్ కావాలంటే నేను చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూ తర్వాత కంపల్సరీ మీకు పక్కా అవకాశం, సినిమాలో అవకాశం వస్తుంది. మాట తొందరలోనే అది అద్భుతం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా దగ్గర నాతో ఉన్నోళ్ళు ఎవరైనా టాప్ లోనే ఉంటారు. నా బాండింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా టాప్ లోనే ఉంటారు, హ్యాపీగా ఉంటారు. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ నన్ను వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా మీకు అదే చెప్పిన. ఒకటి చెప్తున్నా, ఇది అయిపోయిన తర్వాత కంపల్సరీ మీకు ఒక మంచి సినిమాలో కలిసిన తర్వాత అంతా మంచి జరిగింది. ఇప్పుడు నేను బిజీ అయిపోయినా, అప్పుడు మిమ్మల్ని కలిసిన టైంలో నా దగ్గర ఏం లేదు. అప్పటి వరకు ఒక పాట కూడా చేయలేదు. నేను ఎప్పుడు నెలకు 10 పాటలు చేస్తున్నా.
వాస్తవంగా ఇది సిటీకి కాదు వచ్చిన అసలు కొత్తలో మీ- మిమ్మల్ని మీ- కలిసినది కూడా నాకు మీది మంచి హస్తమే ఇలా మీది ఇది కాదు నేను చెప్తున్నా దీని తర్వాత నేను నెక్స్ట్ మీరు పెద్ద సినిమాలో ఒక మంచి లవ్ సాంగ్ మీరు రాస్తున్నారు. అది నేను పక్కా 101% చెప్తున్నా. మంచి అవకాశం వస్తది. మీ రేంజ్ మళ్ళా ఒక సినిమా రాసిన తర్వాత మళ్ళా సేమ్ నేనే ఇంటర్వ్యూ చేస్తా. ఓకే. మాకు పక్కా పిలవంగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి టాలెంట్ మీలా మనలా టాలెంట్ వాళ్ళు ఇంకా ఎదగాలి. సబర్ కా ఫల్ మీఠా. అవునా? అంటే హిందీ రాదు సబర్ కా ఫల్ మీఠా అంటే ఒక మామిడికాయని పచ్చికాయని తీసుకొచ్చి మన మాగబెడితే అది ఎంత తీయగుంటది. అవును. అదే పరిస్థితి ఆ టైం వస్తది. ఇంకా మీకు మంచి మంచి సినిమాల్లో అవకాశాలు వచ్చి మీ యూట్యూబ్ ఛానల్ కూడా మంచిగా ఎదిగి ఇంకా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇంత బిజీ ఉన్నా మీరు అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ అన్న. మీరు కూడా నన్ను సార్తో చెప్పి ఏంటంటే లేట్ చేసిన అని చెప్పి ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకంటే అది చెప్పండి సార్. ఏం అవసరం లేదు. ఎందుకంటే మా దగ్గర అవన్నీ ఉండవు. సార్లు ఫోన్ చేసాను సార్ వాళ్ళ మా టీము మా అందరూ. దగ్గర కొంచెం అవన్నీ లేట్ ఉండవు. అయింది. ఎప్పుడు వచ్చినా మాకు కొత్త గెస్టే. ఆ, ఓకే. థ్యాంక్ యూ సో Thank you. మచ్.